వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ప్రస్తుత అయోధ్య శ్రీరామ మందిరానికి సంబంధించిన పరిణామాలను కొందరు దేశ వ్యతిరేక, ధర్మ వ్యతిరేక, శ్రీరామ వ్యతిరేక శక్తులు, అలాగే విదేశీ ప్రభావాలు సమాజంలో విభేదాలు సృష్టించడానికి, హిందూ సమాజం శ్రీరామునిపై కలిగిన అచంచలమైన భక్తిని దెబ్బతీయడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర వేదికల ద్వారా నిరంతరం అపోహలు, అపార్థాలు, విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక హెచ్చరిక. అధికారాన్ని సాధించాలనే రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జన్మభూమిపై నిర్మితమైన మహోన్నత ఆలయం గురించి, భారతీయ వారసత్వం గురించి ప్రజల్లో తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని అభిప్రాయం వినబడుతోంది. అందువల్ల హిందూ సమాజం వాస్తవాలను తెలుసుకొని అపోహలకు లోను కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తుంది. అపోహలను నమ్మకుండా శ్రీరాముడిపై అచంచలమైన భక్తిని పెంపొందించుకొని సమాజ ఐక్యతను కాపాడేందుకు కట్టుబడి ఉండాలని ఈ సందేశం ప్రేరేపిస్తుంది. ఐక్యత, పరస్పర విశ్వాసం, ధర్మనిష్టలే ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కొనే అసలైన బలమని ఇది తెలియజేస్తుంది. 1970 నవంబర్ 22న ఢిల్లీలో స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ ఎంఎస్ గోల్వాకర్ గారు దేశ భద్రత కేవలం సైనిక శక్తితోనే సాధ్యం కాదని, దేశభక్తితో కూడిన సంఘటిత సమాజమే నిజమైన జాతీయ బలమని వివరించారు. ఆయుధాలు, సైనిక సన్నద్ధత అవసరమైనప్పటికీ చరిత్ర చెబుతున్న గొప్ప పాఠం ఏంటంటే సంఘటితమైన, క్రమశిక్షణ కలిగిన, దేశభక్తి గల సమాజమే దేశానికి శాశ్వత రక్షణ కల్పించగలదని పేర్కొన్నారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పకుండా పడాలి. అయితే నిర్దోషులైన భక్తులను ఆధారాలు లేకుండా నిందించడం కూడా అన్యాయమే. విచారణలు పూర్తవుతాయి, చట్టపరమైన చర్యలు జరుగుతాయి. కానీ సమాజంలో విభేదాలు సృష్టించాలనుకునే ప్రయత్నాలు ఆగిపోవని ఈ సందేశం హెచ్చరిస్తోంది. అందుకే అప్రమత్తత, ఐక్యత, వివేకం, అచంచలమైన భక్తి అవసరం. శతాబ్దాల త్యాగం, సాధన, భక్తి ఫలితంగా లభించిన ఈ మహోన్నత శ్రీరామ మందిరాన్ని అపోహలు, విభేదాలు, కుట్రల కారణంగా బలహీనపరచకుండా కాపాడుకోవడం ప్రతి హిందూ బాధ్యత. చివరికి ఏంటంటే ప్రతి వ్యక్తిదే సత్యం, ధర్మం, ఐక్యత, శ్రీరామునిపై భక్తి వైపు నిలవాలా, లేక విభేదాలు, అపోహలు, అసత్యాలకు అవకాశం కల్పించాలా? చరిత్ర చెబుతున్న సత్యం ఒకటే. సమాజం ఐక్యంగా ఉన్నంతకాలం, ధర్మాన్ని ఆశ్రయించినంత కాలం ఏ కుట్ర దానిని ఓడించలేదు, ఇక ముందు ఓడించదు కూడా. కాబట్టి ఐక్యంగా ఉందాం, సంఘటితంగా శ్రీరామనామస్మరణ చేస్తూ తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అని కోరుకుందాం. మనందరి ఐక్యత ఈ ఒక్క కారణంతోనే విడిపోదని మరొక్కసారి నిరూపిద్దాం. జై హింద్, జై భారత్. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.